మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే మన శరీరం పైన ఏదైనా ఫారెన్ బాడీ అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇంకేదైనా ఫారెన్ బాడీ గనక అటాక్ చేసినప్పుడు దాన్ని గుర్తించి దాని మీద అటాక్ చేసే విధంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేటట్టు శరీరాన్ని ప్రేరేపిస్తూ శరీరాన్ని నిరంతరం రక్షణ కవచంలాగా కాపాడుతూ ఉంటుంది. కానీ అదే రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ కోల్పోయి మన శరీరంలోని టిష్యూస్ని ఫారెన్ బాడీస్ లాగా భావించి నియంత్రణ కోల్పోవటం మూలంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మన శరీరంలోని కణజాలాల మీదే అటాక్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి డెవలప్ అవుతాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ఇది కణజాలాలని ఆటో ఇమ్యూన్ వ్యవస్థ మన జాయింట్ కణజాలాలపై అటాక్ చేస్తుంది. అలాగే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అనేది ఇంకొక ప్రధానమైన జబ్బు. టైప్ 1 డయాబెటీస్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందే వస్తుంది. అంటే మనం చిన్నపిల్లల్లో చూసే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది కదా, అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. అలాగే థైరాయిడ్ కండిషన్స్, కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్స్ కూడా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే మన థైరాయిడ్ కణజాలాలపై అటాక్ చేయటం మూలంగా వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే మామూలుగా మన ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ అంటే పొగలు కానీ, అలాగే వాటర్ పొల్యూషన్, వాటర్లోకి వదిలే వాటి మూలంగా వాటర్ పొల్యూషన్ ఉంటుంది. అలాగే పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే డస్ట్ కానీ, వెహికల్స్ నుంచి లేసే దుమ్ము కానీ, పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది గాలిలో. దానికి సైజుని బట్టి పెద్ద పార్టిక్యులేట్ మ్యాటరా, మధ్యస్థంగా ఉందా, చిన్నగా ఉందా అనేది డిసైడ్ చేసి దేని మూలంగా ఎన్ని జబ్బులు వస్తాయి అనేది పరిశోధకులు విశ్లేషిస్తూ ఉంటారు. మొదటిది, మనం వాతావరణ కాలుష్యానికి తోడ్పడకుండా ఉండటం. అంటే వీలైనంత మటుకు ప్లాస్టిక్ని వాడకుండా ఉండటం, వీలైనంత మటుకి న్యాచురల్గా డిస్పోజ్ చేయగలిగే ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ, పార్టీస్లో కానీ న్యాచురల్ మెటీరియల్ నుంచి తయారైన ప్రొడక్ట్స్ వాడటం మూలంగా కొంత వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇక ఇంకొకటి, చెట్లు చెడు గాలిని పీల్చుకుంటాయని మనందరికీ తెలిసిందే. ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటాయనేది మనం చిన్నప్పుడే తెలుసుకున్నాం. వీలైనంత ఎక్కువగా చెట్లు నాటడం అనేది వాతావరణ కాలుష్యం నివారించడానికి ఎంతో దోహదపడుతుంది. అంతేకాకుండా అవసరానికన్నా ఎక్కువ వెహికల్స్ ఉంచటం, వెహికల్ని మంచి కండిషన్లో ఉంచుకోకుండా ఉండటం, ఇవన్నీ వాతావరణ కాలుష్యానికి దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ సర్వీసింగ్, వెహికల్ మెయింటెనెన్స్, కార్ పూలింగ్ ఇలాంటివన్నీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక చివరగా కేవలం మనం చేసేవే కాకుండా ప్రభుత్వ పాలసీస్ ఎలాంటి చర్యలు చేపడితే ప్రజలందరికీ వాతావరణ కాలుష్యం అనేది తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇండస్ట్రియల్ వేస్ట్ గురించి తెలుసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు వాటి వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. ప్రభుత్వం ఎలాంటి పాలసీస్ చేపడుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం వాయిస్ రైజ్ చేయగలుగుతాము. వాతావరణ కాలుష్యాన్ని నివారించుకోగల చర్యల మీద మంచి అవగాహన కలిగి ఉంటాము.